పీవీఆర్ హై స్కూల్ 100 సంవత్సరాల వేడుకలు సక్సెస్ కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల వేడుకల బ్రోచర్ను ఎమ్మెల్యే దామచర్ల, పూర్వ విద్యార్థి అయిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ పేరును పూర్తి స్థాయిలో సంబంధిత దాత అయిన రంగయ్య పేరు వచ్చేలా పెట్టాలంటూ సూచించారు. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం మంచి పరిణామం అన్నారు. ఈ ఉత్సవాల్లో తనను కూడా భాగస్వామ్యం చేయటం పట్ల ఎమ్మెల్యే దామచర్ల సంతోషం వ్యక్తం చేశారు. శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చేలా చూస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇక్కడ బాలికలను చూస్తుంటే మంచి యూనిఫామ్తో కూర్చుని ఆనందంగా ఉన్నారంటూ తెలిపారు. మంత్రి లోకేష్ విద్యార్థులకు మంచి యూనిఫామ్, పాఠశాలలో నాణ్యత కలిగిన భోజనం పెట్టిస్తున్నారంటూ తెలిపారు. ఇందుకోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో చదువుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్నట్లు చెప్పారు. శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులుగా తన వంతు సహకారం అందిస్తానంటూ తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒక్క పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో ఆనందం, ఇక్కడి పూర్వ విద్యార్థులను చూస్తే కనిపిస్తుందంటూ తెలిపారు. తరతరాలకు చెందిన వారు పీవీఆర్ హై స్కూల్లో చదువుకోవటం చూస్తుంటే చాలా సంతోషం వేసిందన్నారు. శతాబ్ది ఉత్సవాలకు దేశ విదేశాల్లో ఉండేవారందరినీ ఆహ్వానించాలంటూ కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడికి రాగానే బాల్యం విషయాలు గుర్తుకు వస్తున్నాయంటూ తెలిపారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి తరగతి షెడ్ గదులు కట్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శతాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్ ఆరిగ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ శాండిలియా, టీడీపీ ఒంగోలు నగరాధ్యక్షుడు బండారు మదన్, నాయకులు పెద్దిశెట్టి సూర్యప్రకాష్ రెడ్డి, బేతంశెట్టి హరిబాబు, మాజీ ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది ఏం లేదు, అయిపోయింది ఏం లేదు, ఏం కనపడలా చెప్తా. మన శాసనసభ్యులు మేయర్ గారు కాలు జాగ్రత్త. 1925 నుంచి 2 రేపు జరుపుకోబోతున్నాం. మనము 26 సంక్రాంతి సమయంలో దానికి నాందిగా ఈరోజు ప్రప్రథమంగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారు కూడా వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాము. కమిటీ తరఫున శ్రీ కామెపల్లి సీతారామయ్య గారికి ఇక్కడే మా బుజ్జి సరస్సు ఇక్కడ అలా ముందరికి రమ్మాలి. పాత రోజులు గుర్తుకుంటూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరిగ ప్రతాప్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సభాధ్యక్షులుగా ఎంతో చక్కగా అందరం కూడా
రేపు 100 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరూ కూడా విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి గెట్ టుగెదర్గా ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఏదైతే సంకల్పం ఉందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని, తప్పకుండా మీరు అడిగినట్టు లోకేష్ గారు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి మనం చేద్దాం. తప్పకుండా మీలో ఒకరిగా భాగస్వామ్యం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు, ఆయన 95 సంవత్సరాలు ఎంతోమందిని పిల్లలు కూడా తీర్చిదిద్ది ఈరోజు ఓపిక చేసుకొని ఆ స్టూడెంట్స్ని ఒకసారి చూడాలి. ఈరోజు ఎంతోమంది ఈరోజు రాజకీయ నాయకులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు, కొంతమంది టీచర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో పోలీసులు అయి ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక స్థానంలో ఆయన శిష్యులు ఉన్నారు. ఇవాళ ఎవరు వస్తారు, ఎవరిని పలకరిద్దామనే ఉద్దేశంతో ఆయన ఓపెన్ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిలో ఒక ఆదర్శంగా తెలిసిన హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి మనం గుర్తు తెచ్చుకునేటప్పుడు మనం అందరం కూడా ఎక్కడెక్కడ ఉంటాం. అప్పుడు చిన్నప్పుడు ఇందాక కొంతమంది ఏమో గోడకు వస్తున్నానని చెప్పారు, కొంతమంది ఏమో క్యారియర్ తీసుకొని నిక్కరేసుకొని వచ్చానని చెప్పి కొంతమంది చెప్పారు. ఇవన్నీ ఎన్నున్నా మనం అంతా కూడా ఈరోజు ఒక మంచి లైఫ్లో, ఒక డిసిప్లైన్ మేనర్లో, ఒక సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన పాఠాలు కానీ, ఆ రోజు మనం చేసిన డిసిప్లైన్లో కానీ ఈరోజు ఎంతోమంది 10 మందికి ఆదర్శం కావాలంటే చాలా కష్టం. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మీకు అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మనం సేవ చేయాలి అనేది రావటం అనేది కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళలో ఈరోజు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా చేద్దాం. నాది ఈరోజే నేను చూసా, ఇందాక మా అన్నయ్యతో కూడా చెప్తా ఉన్నా, PVR గర్ల్స్ ఎంపీఎల్ కార్ప్ హై స్కూల్ అని పెట్టారు. అసలు PVR అంటే ఏందో నాకే తెలియదు. PVR అంటే ఎవరనేది ఇప్పుడు జనరేషన్ తెలియదు. మేము కూడా అదివరకు రామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్కట్లో BA పాలిటెక్నిక్ కాలేజ్, DS ఉమెన్స్ కాలేజ్. నేను మళ్ళా తిట్టి ఆ ప్రిన్సిపాల్ని మార్పిచ్చేసి దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టించారు. ఈడ కూడా PVR అనేది కాదు, ఆయన రంగారావు గారు, వెంకటరంగారావు గారు ఏదైతే ఆయన పేరుందో ఆయన పేరుతోటి ఇవన్నీ కూడా మార్చేస్తాం. కాకపోతే బ్రాకెట్లో PVR అని పెడదాం. ఎందుకంటే అప్పుడు ఉండే వాళ్ళకి తెలుసుంటుంది, మాలాంటి వాళ్ళందరూ కూడా యంగర్ జనరేషన్ పిల్లలకు కూడా తెలియదు. ఏంటంటే మేము PVR స్కూల్లో చదువుకున్నా ఉంటారు. PVR ఎవరు ఆయన త్యాగం చేసి ఎప్పుడు కూడా తరంతరం గుర్తుపెట్టుకుంటేనే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. ఇంత ప్రాపర్టీలు ఇచ్చి వాళ్ళు ఏదో విధంగా ఆ రోజు ఉండే తోడ్పాటు చేయడం వల్లే ఈరోజు అక్కడ గ్రౌండ్ స్కూల్ కానీ ఇక్కడ కానీ ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కూడా మూల కారణంగా వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ ఇందాక మా ఆడపిల్లలు చూస్తున్న అందరూ కొంతమంది దండం పెడతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ యూనిఫామ్ చూడండి. ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పుడు ఫీలింగ్ ఉండేది. ఇదివరకు మా స్కూల్ బ్యాగ్ మాది బాగలేదు, మా షూ బాగలేదు, వాళ్ళు చూడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని ఆ ఫీలింగ్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు వచ్చిన తర్వాత దగ్గర 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నారు. దానికోసం యూనిఫామ్స్ అన్నీ మార్చారు, వీళ్ళందరికీ బుక్స్ ఇచ్చారు, వీళ్ళందరికీ స్కూల్ మధ్యాహ్న భోజనం మంచి భోజనం పెడుతున్నారు. ఎందుకంటే ఒకటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు ఈరోజు చాలా ఉపయోగం. చదువు అనేది ఈరోజు చాలా అవసరం. కాబట్టి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందరూ కూడా చదువుకోవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంపాదించినప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సంపాదన పోద్ది. మన పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. కానీ అలా మొదలుపెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. డబ్బు అనేది ఉంటుంది, పోద్ది. కానీ చదువు అనేది, విజ్ఞానం అనేది ఇప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది. ఆ విజ్ఞానం కోసం అందరూ కూడా కష్టపడాలి. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. మీరు చదువుకొని మీ తల్లిదండ్రులను కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే
పరిస్థితులు కూడా రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ చక్కని ప్రోగ్రాం పెట్టారు, మమ్మల్ని కూడా ఆహ్వానించి రేపు పీవీఆర్ మీరు పెట్టే ప్రోగ్రాము కూడా తప్పకుండా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎవరిని పిలుద్దాం, ఏం చేద్దాం, ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే దాని తగ్గట్టుగా అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు రాజలక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి వచ్చిన పెద్దలంతా వచ్చారు. ఎందుకంటే పేర్లు చెప్పలేదు అనుకోవద్దు, అందరూ ప్రముఖులు పెద్దవాళ్ళు అంతా కూడా ఏడే ఉన్నారు కాబట్టి ఒక పేరు మిస్ అయినా ఇంకో పేరు వాళ్ళు ఫీల్ అవుతారు నా పేరు చెప్పలేదని. అందుకని అందరు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ పాఠశాల దీని యొక్క గొప్పదనం గురించి విద్యార్థులందరూ గొప్పగా చెప్పుకున్నారు. చాలా సంతోషం. 1998 రోజులు ఈ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్గా స్టార్ట్ అయింది. తర్వాత ఇది హై స్కూల్ అయ్యి ఈ స్కూల్లో 2600 మంది విద్యార్థులు ఉంటే అకామిడేషన్ చాలా పోతే మున్సిపల్ చైర్మన్ అప్పుడు బాలయ్య గారు ఉన్నారు, వారికి కమిషన్ వారికి చెప్పి గ్రౌండ్ ప్లేగ్రౌండ్లో స్కూల్ కావాలా, వేరే బిల్డింగ్ కావాలి పోతే అప్పుడే ప్లాన్స్ కూడా వచ్చాయి, కట్టించారు. కాబట్టి అక్కడ పెట్టారు. అక్కడ ఇక్కడ 2 కూడా పెట్టుబడి కూడా చాలేదు బిల్డింగ్. ఈ స్కూల్లో చదువుకోవడం అంటే చాలా గొప్ప విషయంగా వహించేవారు. ఈ స్కూల్లో పనిచేసిన, ఈ స్కూల్లో విద్యార్థిగా చదువుకున్న చాలా గొప్పగా ఫీల్ పౌడఫీ అలాంటి ఈ స్కూల్ యొక్క ఈ స్కూల్ ఇంత సంఖ్యతోటి చాలా ఉన్నతంగా ఉంది. స్టేట్లో ఉండేటువంటి పెద్ద హై స్కూల్లో ఒక స్కూల్ ఆ పేరు ఉంది. మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటే ఈ అభివృద్ధికి చాలామంది చేపలు ఉన్నారు. కానీ ఈ స్కూల్లో ఆటో గైడ్ స్కూల్ ఆ స్కూల్ కాదండి, అప్పుడు డెవలప్ కాలేదు ఆ ఏరియా. అక్కడ బోర్డు జరుగుతూ భయపడుతూ వచ్చారు అమ్మాయిలు. అకామిడేషన్ కూడా అక్కడ చాలేదు. ఆ పరిస్థితిలో నేను డైరెక్టర్గా పనిచేస్తున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ రాజపూర్ వెంకారెడ్డి గారు ఈ స్కూల్ విద్యార్థి నాకు దుప్పటి మిత్రుడు. ఆయన దగ్గర వెంకారెడ్డి గారు స్కూల్ వైఫై ఇచ్చేయాలా, ఇది గైడ్ స్కూల్ కానీ బాయ్ స్కూల్ కానీ చెప్పి వచ్చే వెంటనే యాక్సెప్ట్ చేసేయాలి. ఆ విధంగా ఆర్డర్స్ పంపించారు. అందువల్ల ఈ గైడ్ స్కూలు అది బాయ్ స్కూల్ అయినాయి కానీ మొత్తం కూడా ఒకే స్కూలు. ఈ యొక్క పేరు ప్రతిష్ట గురించి వేరే ప్రతిలాసం అవుతుంది అందరికీ తెలుసు. ఈ స్కూల్లో చదువుకుంటే కాదు, ఈ స్కూల్ విద్యార్థులు అలాగే ఎదురుకు టీచర్ శర్మ కాలేజీ కూడా అలాగే పెడుతూ ఉంది. ఈ ప్రైవేట్ స్కూల్ హై స్కూలు శర్మ కాలేజీగా మంచి పేరుతో ఉంది. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలు మీ అందరికీ, నేను పూర్వ విద్యార్థిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. 81వ బ్యాచ్ నాది. అప్పుడు మా హెడ్ మాస్టర్ సార్ హనుమంతరావు గారు. సో ఈ పీవీఆర్ అలుమ్ని ఒకటి చేసుకొని అలుమ్ని ద్వారా ఈ సెలబ్రేషన్స్కి వెళ్తున్నందుకు పూర్వ విద్యార్థులకి ఇప్పుడున్న విద్యార్థులందరికీ చాలా సంతోషం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ 100 ఇయర్స్ అయిన సందర్భంగా బ్రోచర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు గౌరవనీయులు పెద్దలు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ జనార్దనరావు గారికి, అలాగనే మా డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మంచి శ్రీనివాసరావు గారికి, అలాగే పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ సూర్యప్రకాశ్ రావు గారికి, సూర్యప్రకాశ్ రెడ్డి గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా శాండిల్ల గారికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక స్కూలులో చదువుకునే విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా
ఆ స్కూల్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినా లేదంటే 100 years ఫంక్షన్ అనేది చాలా మరపురానటువంటి సన్నివేశం. అది నేను కూడా జేఎంజే కాలేజీ తెనాలి డిగ్రీ చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అల్యూమినియం అనేది మనకి ఏర్పాటు చేసుకొని గత 10 years లోపు 10 బ్యాచెస్ వాళ్ళు అందరం కూడా కలుసుకొని అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు దాదాపుగా 500 మంది పూర్వ విద్యార్థులకి రావడం జరిగింది. ఆ టైంలో వాళ్ళందరూ కూడా మా సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అందరూ అక్కడికి వచ్చినప్పుడు అందరూ అక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా 90% ఫ్యామిలీస్ సెటిల్డ్ ఫ్యామిలీస్. అది అంటే ఒక స్కూలు ఆ విద్యార్థుల్ని ఎంతగా ప్రోత్సహిస్తారంటే ఏ రంగంలోనే సరే ముందుకు పోవడానికి ఫౌండేషన్ అనేది ఒక స్కూలే. కాబట్టి ఈ రోజు మన ఆరిగ ప్రతాప్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్నామంటే ఆ యొక్క సన్నివేశం నిజంగా మనం గుర్తు చేసుకున్నప్పుడు చాలా మర్చిపోలేనిది. అది అపూర్వమైన సన్నివేశాలు అవన్నీ కూడా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంకా పూర్వ విద్యార్థులు అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఉన్నారు, దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక యూనిటీగా ఏర్పడి ఒక మంచి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే మరి అది ఒంగోలుకే తలమానికంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక్కడ చాలామంది లేడీస్ అంతా వచ్చినారు, మేము పూర్వ విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకున్నామని చెప్పి. అంటే గతంలో ఇది హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ ఉండింది. దాన్ని మళ్ళీ ఇక్కడ బాయ్స్ సెపరేట్ చేస్తూ బాయ్స్ హై స్కూల్గా అక్కడ పెట్టడం జరిగింది. ఇది గర్ల్స్గా మిగిలిపోయింది. అంటే అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే చదివినప్పుడు చాలామంది మరి ఇక్కడ మన వేదిక మీద ఉండే పెద్దవాళ్ళు కూడా అక్కడ చదువుకున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే అందరూ కూడా చదువు అనేది మన జీవితానికి ఒక మార్పు తీసుకురావడానికి చదువే ఏకైక మార్గం. కాబట్టి అలాంటి చదువునిచ్చిన గురువులు కానివ్వండి, అలాగే యొక్క పాఠశాలలు కానివ్వండి, మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళు 90% బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం బాగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ స్కూల్లో 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదువుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గతమంతా కూడా కమ్మపాలెం నుంచి కాకి నిక్కరు వైట్ షర్ట్ వేసుకొని సంచి తగిలించుకొని క్యారేజ్ తీసుకొని వచ్చి ఇక్కడికి చదువుకున్నది. అలాగే ఇక్కడ మాస్టర్లు మాకు నేర్పించినటువంటి చదువుతో పాటు విజ్ఞానంతో పాటుగా సామాజిక బాధ్యత అన్నీ కూడా మాకు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసినటువంటి బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా చైర్మన్గా ఉన్నప్పుడు సైక్లోన్ సందర్భంగా షెడ్స్ పడిపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేవినేని రమణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో హెడ్ మాస్టర్ గారు వచ్చి ఇది పరిస్థితి, నువ్వు వచ్చి చూడాలి శ్రీని అని పిలిస్తే వచ్చి చూసిన తర్వాత నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇది మా స్కూల్ పరిస్థితి, నేను చదువుకున్న స్కూల్ సార్, మా మున్సిపాలిటీలో సరైనటువంటి సఫిషియెంట్గా నిధులు లేవు, మీరు కొంత గ్రాంట్ ఇస్తే మేము కొంత మున్సిపాలిటీ నుంచి కూడా పెట్టి ఆ 2 స్కూల్ బిల్డింగ్స్ అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్తే ఆయన స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్తే వెళ్ళి కలిశాను. ఆయన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఫొటోస్ అవి చూపించిన తర్వాత ఎంత కావాలని అడిగారు. సార్ 40 lakhs కావాలి సార్ అని చెప్పారు. 25 lakhs రిలీజ్ చేస్తున్నాం సీఎం గారు చెప్పారు, మిగతా 15 lakhs మీరు మున్సిపాలిటీ మీట్ అవ్వండి, విత్ ఇన్ 14 days మీకు కనుక అమౌంట్ రిలీజ్ కాకపోతే మళ్ళీ వచ్చి కనిపించండి ఖచ్చితంగా, ఈ లోపల మీకు అమౌంట్ వచ్చేస్తారని చెప్పారు. అంటే అంత డిసిప్లిన్డ్గా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం చదువుకున్నామని మనకి ఎంత బాధ్యత ఉందో స్కూల్కి అవసరమైన దాన్ని ఆయన అంతే బాధ్యతగా ఇక్కడ 2 స్కూల్ బిల్డింగ్స్, మున్సిపల్ హై స్కూల్లో కూడా ఒక 2 స్కూల్ బిల్డింగ్స్ నిర్మించడానికి ఆ రోజున వాళ్ళు సహకరించడం జరిగింది. ఇది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాను. నేను 1988, 89, 90 ఇక్కడ 5, 6, 7 చదివానండి. నేను ఆల్రెడీ ఈ పీవీఆర్ బాయ్స్ స్కూల్కి సంబంధించి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, అనేక సహాయ సహకారాలను ఇప్పటికీ అందించున్నాను. రేపు జరగబోయేటువంటి ఈ 100 years ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలని, పూర్వ విద్యార్థులందరూ దీనికి సహకరించాలని, అదే కాకుండా ఈ ఫంక్షన్ని దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి భారీ ఎత్తున చేయాలని మా పూర్వ విద్యార్థులందరూ
సంకల్పం అండి. దామచల జనార్దన్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1991లో పీవీఆర్ స్కూల్లో 6th స్టాండర్డ్ చదివాను. అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం, ఈ స్కూల్లోనే ఇలా ఈ స్టేజ్ మీద ఇక్కడ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది పెద్దలందరూ ఈ స్కూల్లో చదువుకొని నేను కూడా వారితో పాటు ఇక్కడ కూర్చోవడం అనేది ఈ స్కూల్లో మనకు నేర్పించినటువంటి గురువులు వారందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తూ రేపు జరగబోయే 100 సంవత్సరాలు మన స్కూల్ పెట్టిన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలానే ఆర్వి ప్రతాప్ గారు తీసుకున్నటువంటి వారికి పూర్తిగా మా స్వేచ్ఛ అంటే మేము ఏదైతే వారు చేసే కార్యక్రమాలకి పూర్తిగా మేము సహకరిస్తాం, అన్ని విధాలా కూడా వారికి మేము తోడ్పాటు ఇస్తామని చెప్పి సెలవుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై పీవీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.